శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్త గురుభ్యో నమః. మనం ఇప్పటివరకు కొన్ని భక్తుల కథలు చెప్పుకున్నాం. ఈరోజు ఆదర్శ గురు శిష్యులు వాళ్ళెవరో ఈరోజు మనం తెలుసుకుందాం. వారే శుక్రాచార్యులు, కచుడు. అంటే అక్కడ రాక్షస గురువు, దేవగురువు పుత్రుడు. అంటే వీళ్ళిద్దరికీ అంటే తూర్పు పడమర. అలాంటి వాళ్ళు ఆదర్శ గురు శిష్యులు ఎలా అయ్యారు, మనం సూక్ష్మంగా దీన్ని అర్థం చేసుకోవాలన్నమాట. సరే, దానికి ముందు మనం అష్టమ స్కందంలోని గజేంద్ర మోక్షంలోని ఒక చిన్న అంటే పోతన గారి యొక్క పాండిత్యం ఇందులో మనకి కనబడుతుంది. నేర్చుకుందాం. అడిగెదనని కడువడి జను నడిగినదను మగడు నుడుగడని నడయుడుగున్ వెడ సిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. మీకు తెలిసిందే కదా, గజేంద్రుడిని రక్షించడానికి శ్రీహరి ఉన్న టైంలో కదా ఆవిడ యొక్క చెంగును తన చేతిలో ఉంది అని కూడా మర్చిపోయి తొందరగా వెళుతూ ఉంటే అడుగులో అడుగు పడదు. ఎందుకంటే ఆయన ఎంత స్పీడ్గా నడుస్తున్నారు అంటే అంత స్పీడ్గా తను నడవలేదు. అలా అని వదిలేద్దావా అంటే అతని చేతిలో తన చెంగు ఉండిపోయింది. పోనీ ఎక్కడికి వెళుతున్నారని అడుగుదాము అంటే చెప్పడు అని తెలుసు. ఎందుకంటే ఆయన చాలా హడావిడిగా ఉన్నారు కదా. ఆవిడ యొక్క స్థితి ఎలా ఉందో కూడా మనం ఇంకొక శ్లోకంలో ఇంకొకసారి చెప్పుకుందాం. సరే, ఇంకొకసారి మనం చెప్పుకుందాం. ఇది అడిగెదనని కడువడి జను నడిగినదను మగడు నుడుగడని నడయుడుగున్ వెడ సిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అయితే ఇది మహాభారతంలోని కథ. క్షీరసాగరం మథనమునకు పూర్వం జరిగిన కథ అనమాట. దేవదానవులు అమృత కలశం అప్పటికింకా లభించలేదు దేవదానవులకు. దేవదానవ యుద్ధాలు అతి భీకరంగా జరిగాయి. ఇరుపక్షాలు ఎందరో సైనికులు అశ్వులు బాసేవారు. ఇలా ఉండగా రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు తీవ్ర తపస్సు చేసి మృత సంజీవిని విద్యను సంపాదించాడు. ఇంకేముంది, యుద్ధంలో చచ్చిన రాక్షసులను సంజీవని విద్య ద్వారా బ్రతికించేసేవాడు. వాళ్ళు మళ్ళీ దేవతలపై పడిపోరు సాగించేవారు. దేవతలు ఎంత బలవంతులైనా ఇలా జరిగేసరికి వారి శక్తి క్షీణించసాగింది. మంచికి అపజయం కలుగుట చూడలేని దేవతా గురువు బృహస్పతుల వారు తన కుమారుడైన కచుని పిలిచి శుక్రుని శిష్యుడపై మృత సంజీవిని అభ్యసించి రమ్మని ఆదేశించారు. పాపభీతి లేని రాక్షసులతో వ్యవహారము తన కుమారునికి ప్రాణానికే అపాయమని తెలిసి కూడా ధర్మస్థాపనార్థం తన కుమార్ని ఆ అసాధ్య కార్యము నిర్వర్తించుకొని రమ్మని పంపించారు. పిత్రాజ్ఞాపాలకుడైన కచుడు వెంటనే బయలుదేరి శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి సాష్టాంగ ప్రణామం చేసి, గురుభ్యో నమః స్వామి, నేను ఆంగీరస గోత్రజాతకుడును, దేవగురువులైన బృహస్పతుల వారి తనయుడను. నన్ను కచుడని పిలుస్తారు. విద్యార్థినై మీ వద్దకు వచ్చాను అని ప్రార్థించాడు. కచుని వినయానికి సంతోషించి శుక్రుడు, నాయనా, వినయ విధేయతలే విద్యార్థులకు ప్రథమ సోపానాలు. నీ వంటి అర్హుడిని శిష్యుడిగా స్వీకరించడం నాకు ఆనందదాయకము అని ఆశీర్వదించి తన శిష్య బృందంలో చేర్చుకున్నాడు. కచుడు రోజు సూర్యోదయ పూర్వమే లేచి కాలకృత్యాలు తీర్చుకుని సలిలోదకాలతో స్నానాది క్రియలు నిర్వహించి సంధ్యావందనాది ఆహ్నికాలు యథావిధిగా చేసేవాడు. తీవ్రమైన బ్రహ్మచర్య నిష్టను అవలంబిస్తూ ఎంతో ప్రీతితో గురు శుశ్రూష చేసేవాడు. భక్తి ఏకాగ్రతలతో వేదశాస్త్రాలు అభ్యసించేవాడు. శుక్రాచార్యునికి యవ్వని, త్రిలోక సౌందర్యవతి దేవయాని అనే పేరు గల కుమార్తె ఉండేది. ఆమె సౌందర్యం అద్వితీయం. పైగా కచునిపై మనస్సు పడింది. ఎందుకంటే ఆయన బుద్ధిమంతుడు, అందగాడు, దేవకులంలో పుట్టాడు. ఇవన్నీ కూడా తండ్రికి ప్రియుడు.
కదా, ఇవన్నీ మంచి ప్లస్ మార్కులు అన్నమాట. కానీ కఠోర బ్రహ్మచర్యవ్రతుడైన కచుడు ఆమెను సరిగా చూడను కూడా లేదు. కచుడు గురుపుత్రి అయిన దేవయానిని సోదరిగా భావించేవాడు. కచుని వినయం, సంస్కారం, విద్యలపైనున్న కుతూహలం అతన్ని శుక్రునికి ఎంతో ప్రియునిగా చేసింది. కచుని మంచితనం చూచి అసూయతో మిగతా రాక్షస శిష్యులందరూ సమావేశమై ఇలా అనుకున్నారు: వీడు మన శత్రువుల పక్షం, వీడికి మృత సంజీవిని విద్య లభిస్తే అది మనకు అపాయకరము, కనుక వీడిని చంపి పారేద్దాం. శుక్రుని గోవులను కాచి అడవి నుండి తిరిగి వస్తున్న కచుని, అంటే శుక్రాచార్య గోవులను అంటే కదా, అక్కడ శుక్రుని గోవులు అంటే ఏదో అనుకోకండి, అంటే గురువుగారి గోవుల్ని కాచి తిరిగి వస్తున్న కచుని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ఎవరు? రాక్షసులు. కచుడు రావడం ఆలస్యమైందని చింతించి దేవయాని తండ్రితో, నాన్న, ఎంత అవసరం వచ్చినా కనీసం సాయంకాలం సంధ్యావందన సమయానికైనా ఆశ్రమానికి తిరిగి వచ్చేవాడు కచుడు. కానీ ఈవేళ ఇంత బొద్దెక్కినా ఇంతవరకు రాలేదు. దయచేసి మీ దివ్యదృష్టితో కచుని జాడ తెలుసుకోండి అని ప్రార్థించింది. శుక్రుడు దివ్యదృష్టితో జరిగినది తెలుసుకున్నాడు. వెంటనే తన మృత సంజీవిని విద్యతో కచుని బ్రతికించాడు. ఈర్ష్యాగ్నిచే జ్వలించబడుతున్న రాక్షసులకు ఈ విషయం తెలిసింది. మర్నాడు మళ్ళీ కచుని సంహరించి దేహాన్ని కాల్చి బూడిద చేసి దాన్ని మదిరలో కలిపి వినయంగా శుక్రునికే ఇచ్చారు. ఎంత తెలివైన వాళ్ళో చూడండి, ఎంత రాక్షస మనస్తత్వమో అర్థం చేసుకోండి. శుక్రుడు ఆ మదిరను పానం చేశాడు. మరి శిష్యుల మీద గౌరవం కదా, అందుకని ఆయనకి ఏది సందేహం రాలేదు, తాగేశాడు. కచుడు ఎంతకీ రాకపోయేసరికి దేవయాని మళ్ళీ తండ్రితో మొరపెట్టుకుంది. శుక్రుడు దివ్యదృష్టితో జరిగింది తెలుసుకుని ఎంతో బాధపడి, ఈ రాక్షసులు చాలా కిరాతకులు, తెలియకుండా నేనెంత తప్పు చేశాను, నా మదిరాపానము చాలా ఘోరమైనది, దీని మత్తు ప్రభావం వల్ల నా వివేచన నశించింది అనుకొని ఇకపై ఎవరిచ్చే ఇట్టి తప్పులు జరగరాదని ఈ విధంగా కట్టడి చేశాడు. ఏమిటి? ఎంత కొంచెమైనను మదిరాపానము చేయరాదు, అది మహాపాపము. అర్థమైంది కదా. మనుషులకి మనస్సుని అంటే బుద్ధిని మందం చేసేస్తుంది, అంటే ఏ ఆలోచన రహితం చేస్తుందన్నమాట ఈ మత్తు. ఇలా ధర్మ నియమం తెలియజెప్పి మళ్ళీ ఇలా అన్నాడు: కానీ తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కదా, ఎందుకంటే నా బృహస్పతి కొడుకు అంటే మాటలా, అతన్ని నేను చంపినట్టే అయ్యింది కదా, అందుకని అంటే ఆ దానిలో భాగం కూడా నాకు లభిస్తుంది, అందుకని తప్పు తప్పే, నేను చేసిన తప్పును సరిదిద్దుకోవాలి. మృత సంజీవిని విద్యను నా కడుపులో సూక్ష్మ రూపంలో ఉన్న కచునుకు ఉపదేశించదను, ఆపై అతన్ని బ్రతికించదను. కచుడు నా ఉదరము చీల్చుకుని వచ్చి మృతుడనే నన్ను మళ్ళీ బ్రతికిస్తాడు. శుక్రుడు అలాగే చేశాడు. కచుడు శుక్ర గర్భం నుంచి బయటకు వస్తూనే గురువుగారిని బ్రతికించాడు. ప్రణామం చేసి శుక్రుని వద్ద సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరాడు. ఎందుకంటే ఆయన దానికోసమే వచ్చాడు కదా, అది ఆ పని పూర్తయిపోయింది, అందుకని తండ్రి ఆజ్ఞ ప్రకారం ఇంటికి బయలుదేరాడు. అప్పుడు దేవయాని తన ప్రేమను వ్యక్తపరిచి తను వివాహమాడమని నిర్బంధించింది. అంతట కచుడు, సోదరి, నీవు నా గురు పుత్రికవు, కావున నాకు చెల్లెలివి అవుతావు, నీకిట్టి అధర్మ కోరిక కలగరాదు అని హితవు చెప్పాడు. మళ్ళీ ఇంకొకటి ఏమిటి? తండ్రి అంటే గురువు నన్ను బ్రతికించాడు కాబట్టి ఇంకో విధంగా కూడా ఆయన నాకు తండ్రి కదా, అందరూ నాకు నువ్వు చెల్లెలు అవుతావు. దాంతో ఆవిడ కచుని శపించింది. నన్ను హింసించిన ఫలముగా ఈ విద్య నీకు ఉపకరించదు, పో అంది. దేవయాని అమాయకత్వాన్ని చూసి ఇలా సమాధానమిచ్చాడు కచుడు: చెల్లి, విద్య ఎప్పుడు నిరుపయోగం కాదమ్మా, ఈ విద్య నాకు ఉపకరించకపోతేనేమి, అర్హులైన పరులకు నేర్పి వారికి ఉపయోగపడతాను, సమాజ శ్రేయస్సుకై నా విద్య ఉపకరించుట కన్నా నాకేం కావాలి అని చెప్పి ఆనందంగా తిరిగి వెళ్ళిపోయాడు కచుడు. దీంట్లో మనం ఏం తెలుసుకోవాలి అంటే, దేశం కోసం ఒక గ్రామాన్ని, గ్రామం మేలుకై ఒక కుటుంబాన్ని, కుటుంబ శ్రేయస్సుకై ఒక కుటుంబ సభ్యుని త్యజించుట ధర్మము అన్నారు. అంటే దేశం కోసం ఒక గ్రామం చెడ్డదైతే ఆ గ్రామాన్ని వెలివేసేయాలి, లేదు ఆ గ్రామంలో ఆ గ్రామం మేలుకై ఒక కుటుంబాన్ని త్యజించవచ్చు అన్నారు. ఒక కుటుంబాన్ని పంపిస్తారు అవునా. ఇంకొకటి ఏంటి, ఆ కుటుంబంలోనే ఎవరైనా ఒకడు చెడ్డవాళ్ళైతే వాళ్ళని త్యజించమన్నారు కదా. అందుకని
ఈ సూక్ష్మం ఎరిగిన బృహస్పతి తన ప్రియ కుమారుని ప్రాణాలను సైతం లెక్క చేయగా దేవతలను కాపాడడానికి కచుని రాక్షస గురువు వద్దకు పంపించాడు కదా. శత్రువని తెలిసి కూడా అర్హుడైన వాడు కాబట్టి అక్కడ గురువు ఏమిటి ఫస్ట్ చూడాలి, క్వాలిఫికేషన్, శిష్యుడు ఎలాంటి వాడు కదా. కచునికి సంతోషముగా విద్య నేర్పించి ఆదర్శ గురువైనాడు శుక్రుడు. కచుడు శ్రద్ధాభక్తులతో విద్యను అభ్యసించాడు. దేవయాని పట్ల ప్రవరాఖ్య నిగ్రహం చూపించి ఉత్తమ శిష్యుడైనాడు కచుడు. కావున మనకి శుక్ర కచులు ఆదర్శప్రాయులు కావాలి అన్నాడు. ఇక్కడ ఈర్ష్య అనేది పెనుభూతం. ఏం చేసింది ఈర్ష్య? ఇక్కడ రాక్షసుల్ని చంపడానికే ప్రయత్నించింది కదా, చంపేసింది కూడాను. మత్సరముచే దారుణంగా కచుని చంపివేశారు రాక్షసులు. అట్లు చేసి కచునికి సంజీవని మంత్రోపదేశం కలుగుటకు ఏం చేతులా వారే కారణమయ్యారు. వివేకహీనులు తెలియక చేసే వారికి వారే కీడు కలిగించుకుంటారు. అవునా? అంటే ఎవరి తీసిన గోతిలో వాళ్ళే పడతారు అన్నాను. వాళ్ళు కచుడిని చంపలేదనుకోండి, శుక్రాచార్యులు ఆయనకి విద్య నేర్పించేవారు కాదు కదా. అంటే వీళ్ళు వాళ్ళే కచునికి ఆ సంజీవిని విద్య వచ్చేటట్లుగా చేశారనమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నచ్చితే అప్పుడప్పుడు కామెంట్స్ కూడా చేస్తూ ఉండండి. కిందకి వేలు చూపించకండి దయచేసి. కృష్ణయ్య.